ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రేభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం చాలామంది మా ఇల్లు మాకు కలిసి రావడం లేదండి, మమ్మల్ని జ్యేష్ఠాదేవి వెంటాడుతుంది, అంటే దరిద్రబాధ వెంటాడుతుంది, డబ్బు సంపాదిస్తున్నాము కలిసి రావడం లేదు, ఏం చేయాలి, ఏం చేస్తే మాకు మా ఇల్లు కలిసి వస్తుంది? మనం ఈ సమస్య మీద కొన్ని వందల వీడియోలు చెప్పుకున్నాం, కానీ వైదికంలో కొన్ని తేలికైన మార్గాలు చూడడం జరిగింది. అవేంటి ఈరోజు మీకు ఈ వీడియోలో వివరిస్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని కొత్తగా చూసే మిత్రులు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్లో వస్తుంది. అలాగే ఖచ్చితంగా లైక్ చేయండి. ఎవరైనా సరే మీకు సమస్యలు ఉండి జాతక పరిశీలన చేయించుకోవాలనుకునేవారు వీడియో డిస్క్రిప్షన్లో నెంబర్ అవ్వడం జరిగింది, ఆ నెంబర్ కాంటాక్ట్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. అలాగే మన ఫేస్బుక్ గ్రూప్లోను వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ కావచ్చు, ఆ లింక్స్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ముఖ్యంగా మన ఇంటి నుంచి జ్యేష్ఠాదేవి వెళ్ళిపోవాలి అంటే మనం కొన్ని పనులు చేయాలి. ఆడవారైనా మగవారైనా కొన్ని పనులు చేయాలి. అందులో ముఖ్యంగా ధర్మకార్యాల్లో పాల్గొనాలి. ధర్మకార్యాలంటే ఎక్కడైనా అన్నదానం జరుగుతూ ఉన్నా మనం 10 రూపాయలైనా అన్నదానానికి ఖర్చు పెట్టాలి. గోశాలలు, మొక్కలు పెంచటాలు, ఇలాంటి వాటికి సహాయం చేయటం. ఎవరైనా పేదవారికి, అంటే వారు తినడానికి కూడా ఇబ్బంది పడుతున్న వారికి మనం బియ్యము, ఉప్పు, పప్పు లాంటివి దానం చేయటం. అలాగే దేవాలయాల్లో మనం స్వచ్ఛందంగా శుభ్రం చేయటం, అలాగే అక్కడ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉండటం, ఇది కూడా మీకు ధర్మకార్యాల కిందకి వస్తుంది. అలాగే ముఖ్యంగా రెండవది, ఇది కొంచెం ఖరీదైన వ్యవహారం, యజ్ఞము, యాగము ఇలాంటి వాటిల్లో పాల్గొనటం. అలాగే ఒకవేళ మీరు చేయలేకపోయినా ఆ సేవా కార్యక్రమాలని చేస్తూ ఉండటం కూడా మీకు జ్యేష్ఠాదేవి ఇంట్లోంచి వెళ్ళిపోతుంది. అలాగే మీకు అసలు కలిసి రావడం లేదు, మీరు ఎక్కువసేపు దేవాలయాల్లో కూర్చొని మామూలుగా ధ్యానం చేస్తూ ఉండండి. అంటే కళ్ళు మూసుకొని నారాయణ నారాయణ అనుకోండి, శివయ్య శివయ్య అనుకోండి, మీ ఇష్టదేవాన్ని తలుచుకోండి. అలాగే మీరు చేస్తున్న పని, అది వృత్తి వ్యాపారం ఏదైనా సరే, తూచా తప్పకుండా పాటించండి. అంటే ఎదుటివాడి మీద కంప్లైంట్స్ చేస్తూ ఆడి మంచివాడు కాదు, వీడు మంచివాడు కాదు, అది ఇది ఇలాంటివి అనకుండా మీరు మీ ధర్మాన్ని తూచా తప్పకుండా పాటించండి. అలాగే తప్పులు చేసిన వారిని క్షమించండి. అంటే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఒక్కసారి క్షమించవచ్చు, రెండోసారి తప్పకుండా తప్పు చేస్తే క్షమించకూడదు అని శాస్త్రం చెప్తుంది. అలాగే రోజులో కొంత సమయం, అంటే మీరు ఫోను ఇలాంటివన్నీ, టీవీ ఇలాంటివన్నీ పక్కన పెట్టి కొంతసేపు అయినా ఏకాంతంగా గడపాలి రోజులో. అలాగే వారంలో ఒక్కరోజైనా మీ జేబు నుంచి ఒక్క రూపాయి కూడా తీయకుండా, అంటే ఖర్చు పెట్టకుండా మీరు గడపగలగాలి. అంటే ఈరోజు నేను ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు, ఆ ఖర్చు పెట్టకుండా మీరు ఉండాలి. అలాగే రోజుకి ఒక 20 నిమిషాలు లేదా ఒక అరగంట మౌన వ్రతం పాటించాలి ఎవరైనా సరే. అంటే ఏమీ ఆలోచించకుండా ప్రశాంతంగా, ఎవరితో మాట్లాడకుండా, ఫోన్ చూడకుండా కూర్చోవాలి. మీరు ఇలా చేస్తే మీకు మీ ఇల్లు మీకు ఆటోమేటిక్గా ఒక అద్భుతమైన లక్ష్మీ యోగాన్ని కలెక్ట్ చేస్తుంది. మీ ఇంట్లో ఉన్న జ్యేష్ఠాదేవి బయటికి వెళ్ళిపోతుంది. ఇది ఎవరైనా చేయవచ్చు, దీనికి ఎటువంటి నియమ నిబంధనలు లేవు. అలాగే చాలామంది అడుగుతూ ఉంటారు, గురువుగారు మేము దాన ధర్మాలు చేస్తున్నాం అయినా కలిసి రావడం లేదు, అన్నదానం చేస్తున్నాం కలిసి రావడం లేదు. నెక్స్ట్ వీడియోలో దీని గురించి మీకు పూర్తి వివరంగా చెప్తాను. అలాగే మీ అందరికి నా విన్నపం ఏంటంటే, ఇలాంటి చిన్న చిన్న వీడియోల్ని మీరు ఫేస్బుక్ గ్రూప్లో కానీ, వాట్సాప్ గ్రూపుల్లో కానీ, ట్విట్టర్ గ్రూపుల్లో కానీ, ఇన్స్టాలో కానీ షేర్ చేయండి. చాలామంది తెలుసుకొని వారి జీవితాల్లో మార్పు తెచ్చుకుంటారు. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని 10 మంది మిత్రులకి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః.